హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. అండ్ నా వీడియోస్ చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి కేక్ మీద ఇలా వేస్తున్నాను అనుకుంటున్నారా? సండే కదా, పిల్లల గోల్ చాలా ఎక్కువ ఉంటుంది. మా పిల్లలైతే మరీ వెళ్ళరండి. వాళ్ళతో ఏం చేయించాలా అని ఆలోచిస్తే నాకైతే ఈ ఐడియా వచ్చింది. కేక్ వాళ్ళతోనే తయారు చేపిద్దామని చెప్పి అనుకున్నాను. చాలా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. మీకు కూడా నచ్చితే కనుక మీ పిల్లలతో అయితే సరదాగా చేయించండి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాంటివి చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు కదా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ కేక్ రెసిపీ కోసం నేనైతే ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. చిన్నవి ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకొని మా పిల్లలతోనే అవి ఓపెన్ చేయించి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒకరికొకరు ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారో ఇద్దరు కూడా. ఇలా ఒక్కొక్కటి అందులో వేసుకున్న తర్వాత అవి అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఒకరొకరు కొట్టుకుంటూ నేను చేస్తా అనుకుంటూ మరీ చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. మా వాడికైతే మరీ ఇంట్రెస్ట్ అండి. ఏదైనా నేను చేస్తా అంటాడు. వాడికి ఎక్క చేతులు కాలుతాయని చెప్పి నేనైతే అసలు దగ్గర రానివ్వను. ఇదైతే చాలా సింపుల్ అని చెప్పి ఇదైతే చేయమన్నాను. మిక్సీ జార్లోనే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. లిక్విడ్ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత అందులో మనం కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి, ఒక చిన్న స్పూను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. ఈనో ప్యాకెట్ అయితే ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదా వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ప్రీ హీట్ చేసుకొని దాంట్లోనే ఈ కేక్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత మనం మీడియం ఫ్లేమ్ మీద కదా చేస్తాము. తర్వాత ఒకసారి చెక్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చిన్నవి ప్యాకెట్స్ 3 తీసుకున్నాను కాబట్టి నాకైతే కేక్ చిన్నగా వచ్చిందండి. ఇదైతే కంపల్సరీ టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఇంకా ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇప్పుడైతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా బాగా వచ్చిందండి. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి కేక్ అయితే చిన్నగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత దీని మీద నేను చాక్లెట్ సిరప్ ఉంటే అదైతే వేసి కొంచెం అందంగా డెకరేట్ చేద్దాం అని చెప్పి ఇలా చేస్తున్నాను. మీ దగ్గర ఏమన్నా డెకరేషన్కి ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మీకు నచ్చిన విధంగా అయితే దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఓరియో కదా, చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది, అందుకని చాక్లెట్ సిరప్ నేను యూజ్ చేశాను. ఆ తర్వాత జెమ్స్ ఉంటే జెమ్స్ కూడా పెట్టాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మోర్ వీడియోస్ అయితే పిల్లలకి సంబంధించిన వీడియోస్ కూడా అయితే మన ఛానల్ నుంచి అయితే మీకు వస్తాయి. మన కేక్ అయితే ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే చాలా బాగుంది. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లల కోసం అయితే ఒకసారి వాళ్ళతోనే ఇలా చేయించండి. చూస్తున్నారు కదా, వాళ్ళైతే కొంచెం చల్లారినవ్వుకొని అసలు ఎలా ఉంది ఏంటో మేము చేసాం కదా అన్న ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు తింటున్నారు కట్ చేసుకొని. అండ్ థ్యాంక్ యూ ఫర్